రామాయణం గురించి చిన్న చిన్న ప్రశ్నలు. ఓకే అండి. దశరథ మహారాజు పుత్రుల కోసం చేసిన యాగం పేరు? ఆ, సంతానం కోసం. పుత్రకామ్యాయం. పుత్రకామేష్టి యాగం. యా. దశరథుని రాజ్యం పేరు? అయోధ్య. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? సరయు. సీతమ్మ దేవిని అపహరించి వెళ్ళేటప్పుడు రావణాసుని అడ్డుకుంది ఎవరు? ఒక పక్షి. జటాయు. సీతమ్మని లంకలో రావణాసుడు ఎక్కడ పెట్టారు? అశోకవనంలో. అశోకవనంలో సీతాదేవి ఒక వృక్షం కింద కూర్చుంటుంది కదా, ఆ వృక్షం పేరు? తెలియదండి సార్. సింశుప. సింశుప. హనుమంతులు వారు సముద్రం దాటారు కదా, అది ఎన్ని యోజనాల దూరం ఉంది? 100 యోజనాల దూరం. కొంతమంది ఇలా అంటుంటారు కదా, రాముడు ధర్మాత్ముడు ఎలా అయ్యారు, నిండు గర్భిణిని అడవుల్లో వదిలేశారు, వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపారు, ఇవన్నీ ధర్మం ఎలా అవుతుంది, సీతమ్మని అగ్నిప్రవేశం చేయమన్నారు అని కొంతమంది అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఇస్తారు? వాలి వచ్చేసి ఆయన హీస్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్, హీస్ యానిమల్. యానిమల్ని మనం హంట్ చేస్తాం, ఎలా అయినా హంట్ చేయొచ్చు, ఆ ధర్మం. ఆయన రాజు హంట్ చేసిండు. సో ప్రపంచానికి సీత తప్పు చేయలేదు అని అగ్ని ప్రవేశం చేపించి నిరూపించిండు. ప్రపంచం అని తెలుసుకోవాలి కాబట్టి. రామునికి తెలుసు సీత గురించి, ప్రపంచం కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పించినాడు. గర్భిణిని ఎందుకు మళ్ళీ అడవుల్లో వదిలేశారు అంటే? ఐ డోంట్ నో అబౌట్ దాట్. సీతాదేవి అంటే లక్ష్మీదేవి. మీ ఇలాంటి బుద్ధి ఉన్న వాళ్ళ చోట లక్ష్మి ఎందుకు ఉంటుంది? లక్ష్మి ఉండదు. కాబట్టి స్వామి ఏం చేశారు, ఆయనని వాల్మీకి దగ్గరకు చేర్చారు. వాల్మీకి దగ్గర ఉంచి సీతాదేవి ఇలాంటి వాతావరణంలో పెరిగే పిల్లలు సరిగా ఉండరు కదా, మానసిక శోభకి గురవుతుంది సీత. అందరూ అలా మాట్లాడుతూ ఉంటే అంటే మంచి పిల్లలకి జన్మనివ్వలేదు. కాబట్టి ఆమె ఉండే ప్లేస్ మంచి వాతావరణంలో ఉండాలి. కాబట్టి రాముల వారు సీతమ్మని వాల్మీకి ఆశ్రమంలో ఉంచుతారు, వదిలేయలేరు. తర్వాత వచ్చిన వర్షన్స్లో అలా ఉంది, చాలా వర్షన్స్ వచ్చాయి కాబట్టి అవన్నీ ఉన్నాయి. అగ్నిప్రవేశం కూడా చేయమనలేదు రాముల వారు. వాల్మీకి రాసిన దాంట్లో అగ్నిప్రవేశం రాముల వారు చేయమని చెప్పలేదు, సీతాదేవే చేస్తుంది. ఇలా వదిలేయడానికి రీజన్ అంటే ఆమె మంచి వాతావరణంలో పెరగాలి. అండ్ అట్లా కాకుండా నా సీత గురించి ఎవరు ఒక్క మాట కూడా అనకూడదు. నన్ను అన్నా పర్లేదు, నన్ను వదిలేశారన్నా, నన్ను ఎన్ని తిట్టినా పర్లేదు, నా భార్యని ఒక్క మాట కూడా అనకూడదు. కాబట్టి అంటే ఆదర్శవంతంగా, అంటే ఒక భార్యని ఒక గౌరవ స్థానంలో ఉంచడం కోసం భర్త చేయాల్సిన పని అని అరణ్యాల్లో వాల్మీకి దగ్గర ఉంచారు. అంతే. థ్యాంక్ యూ అండి. మీ బీఆర్కి న్యూస్ వల్ల మంచి విషయం నేర్చుకున్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.